పెళ్ళ ఇద్దరు దొంగలేనండి, ఇద్దరు దొంగ. నీ మొఖాలు చూస్తేనే కక్కేసుకునేలా ఉన్నాయి, ఆడు ముఖం చూస్తే కక్కేసుకోవాలనిపిస్తుంది. అలా ఉంటాడు ఆడు. వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోతులు నోరెట్టేసి ఆ మైకులు ఏమో కంపు కొట్టేస్తుంటాయి. నాకేస్తారు కదా మైకులు పట్టుకొని. ఇయ్యమండి బాబు, గిన్నెలు మట్టిగా మేళాలు తయారు చేసి పెట్టుకుందట. ముట్టుమోకంది బ్లాక్ హోల్స్, బ్లాక్ మొగుడు బ్లాక్ పెళ్ళం. 10 ఏళ్ల కిందట మొగుడు పిల్లలు ఇద్దరు చీకటి పిల్లలుగా మారిపోయారట. అదే చెప్తుంది. జేసీ అన్నమాట తెలుసు కదా, బోడిమూతోడు. శ్యామ్ కిషోర్ రెడ్డి పేరు, హైదరాబాద్ లో ఉంటాడు. ఈ బోడిమూతోడు బోడి వాక్యముడండి. బోడిమూతే కాదు, ఇడు బోడి హృదయం. శ్యామ్ కిషోర్ రెడ్డి పేరు, కొరుకు పుండీడు, క్యాన్సర్ పుండీడు. అలాంటి గారడీగాడు ఒకడు ఉన్నాడండి, హైదరాబాద్ లో ఉంటాడు. ఆడు ఎంత గారడీగాడు అంటే వాడు దొంగవాడు. బోడిమూతోడు శ్యామ్ కిషోర్ ఏదో చేసేస్తున్నాడు అని అనుకుంటారు. అసలు హైదరాబాద్ లో ఇడు చీడపురుగు, క్రైస్తవ్యానికి పట్టిన చీడపురుగుడు, దౌర్భాగ్యుడు. మరి నికృష్టుడు చేస్తున్నాడు ఎవడో మాట్లాడేంటండి. కలవరి సతీష్ కుమార్ కోట్లు దొబ్బేశారండి హైదరాబాద్ లో. సతీష్ కుమార్ గారు ఎంత దొంగ అనుకుంటున్నారు. కోట్లు సంపాదించేసాడు దరిద్రుడు. పాల్ దినకరన్ మీ అందరికీ తెలుసు కదా. పాల్ దినకరన్ అనేవాడు ఎంత పెద్ద పేరున్నాడండి. కేవలం డబ్బును బట్టండి. వాళ్ళ బాబు బాగా సంపాదించి వెనక పెట్టి వెళ్ళిపోయాడు. పెద్ద గుండు దినకరను. ఇప్పుడు ఈ దినకరన్ ఈ వ్యాపారం బాగా కొనసాగిస్తున్నాడు. ఒకరోజు ఒక పెద్ద సేవకుడు రాజమండ్రి, ఆ వండర్ సేవకుడు కథ చెప్పాడు. ఏమి సొళ్ళు కథ చెప్తున్నాడు. పనికి మాలినోడు, బైబుల్ బోధించడం చేతకానివాడు. అమెరికా దేశంలో పలానా మనుష్యుడు ఉండేవాడు, ఇంత గొప్ప దైవజనుడు అంట్లోకి. తెలుగు తమిళం సరిగ్గా రానివాడు మాట్లాడినాడు. తెలుగు మాట్లాడేసరికి ఓహో భలే చెప్పాడు అయ్యగారి ప్రసంగం అని మనం వినేస్తాం. ఈ బ్రహ్నాం ఎవడు? బ్రహ్నాం ఒక అబద్ధికుడు. బ్రహ్నాం యాక్సిడెంట్ లో చచ్చాడు. బ్రహ్నాం ఎలా చచ్చాడు? యాక్సిడెంట్ లో చచ్చాడు. అమ్మ దొంగల్లారా, పచ్చి అబద్ధికులు ఈ బ్రహ్నామగాళ్ళందరూ. ఇలాంటి దొంగలు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఆ నెత్తి డెప్పుకుండు బోడుగుండోడు అబద్ధపు ప్రవక్త. రాంబాబు అని ఒకడు ఉన్నాడండి, ఇవాంజలిస్ట్. వాడు వరాలున్నాడు. ఎంత తెలివిగా జనాన్ని మోసగిస్తూ, ఏమండి ఎంత గారడిగాడండి రాంబాబు గారు. దొంగ రాంబాబు అండి. ఎంత మందిని మోసగిస్తున్నాడు ఈ రాంబాబు గారు. ఈ థామస్ అనేవాడు పిచ్చోడు. అసలు ఎంత దొంగ, ఎంత దుర్మార్గుడు అంటే అసలు ఈ పిచ్చోడిని సాతాను బాగా వాడుకుంటున్నాడు. దూడ మాదిరి అరుస్తాడు. థామస్ రాజమండ్రిలో ఉంటాడు. మాయగాడు, మోసగాడు. అమ్మతేజ ఆడేవాడు పెద్ద హీరో దొంగ. అమ్మతేజ ఆడేవాడు పెద్ద హీరో దొంగ.